నమస్తే, వెల్కమ్ టు 2PM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ పటమటలో ఓటేసిన పవన్ కళ్యాణ్, అందరూ తమ హక్కును వినియోగించుకోవాలన్న జనసేనాని. మంగళగిరిలో చంద్రబాబు, పులివెందులో జగన్ ఓటు హక్కు వినియోగించుకున్న పార్టీ అధినేతలు. చింతమడకలో కేసీఆర్, బంజారాయిల్స్లో కేటీఆర్ ఓటు వేసిన గులాబీ నేతలు. ఓటు ప్రతి పౌరుడి బాధ్యత, గుంటూరులో ఓటేసిన తోటా చంద్రశేఖర్. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం, జూబ్లీహిల్స్లో ఓటేసిన సినీ తారలు. ఈవీఎంల మొరాయింపుపై పవన్ కళ్యాణ్ ఆందోళన, ఓ పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి పడుతుందంటూ ఆగ్రహం. ఏపీ సీఈఓ ద్వివేదికి చంద్రబాబు లేఖ, టీడీపీకి ఓటేస్తే వైసీపీకి వెళ్తుందంటూ ఫిర్యాదు. ఈవీఎంల పనితీరుపై పుకార్లు వద్దన్న ఈసీ, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్న ద్వివేది. ఓట్ల గల్లంతుపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్న రజత్. పోలింగ్ తీరుపై కవిత అసంతృప్తి, ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదంటూ అసహనం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్, 4 రాష్ట్రాల అసెంబ్లీ, 91 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. గుంటూరు జిల్లా ఇనిమెట్ల బూత్లో కోడెల ఆల్చెల్, వైసీపీ కార్యకర్తలతో వాగ్వాదం, సొమ్మసిల్లిన స్పీకర్. అనంతపురంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ, 2 తెలుగుదేశం కార్యకర్తలు మృతి. గడ్చిరౌలిలో మావోయిస్టుల ఎల్ఈడి బ్లాస్ట్, భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు. కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత, టీడీపీ వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి. కర్నూలు జిల్లాలో టీడీపీ వైసీపీ స్ట్రీట్ వార్, రాళ్లు రువ్వుకున్న భూమా, గంగుల వర్గీయులు. పశ్చిమ గోదావరిలో టీడీపీ ఎమ్మెల్యే వీరంగం, వైసీపీ కార్యకర్తలను తరిమి కొట్టిన బడేటి బుజ్జి. పోలింగ్ జరుగుతున్న ఆగని ప్రలోభాలు, నంద్యాలలో డబ్బులు పంచుతున్న టీడీపీ నేతలు. పంచాయతీ కార్యదర్శులకు లైన్ క్లియర్, తెలంగాణలో నియామకాలకు ఈసీ గ్రీన్ సిగ్నల్. ఏజెన్సీలో భద్రత కట్టుదిట్టం, అదనపు బలగాలు, హెలికాప్టర్లతో నిఘా. చిత్తూరులో వ్యక్తిపైకి దూసుకెళ్లిన లారీ, ఓటేసేందుకు వెళ్తుండగా ఘటన. అవినీతి అంతం బీజేపీతోనే సాధ్యం, క్లారిటీ లేని ఏకైక పార్టీ కాంగ్రెసే అన్న మోదీ. సిక్కింలో అత్యధికం, షారాన్పూర్లో అత్యల్పం, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్. ఎయిర్ ఫోర్స్ కమాండర్లతో నిర్మలా సీతారామన్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఎన్నికల వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్, సెర్చ్ పేజ్పై ఇంకుతో కూడిన ఫింగర్ డిస్ప్లే.